రవితేజ గారు చాలా సినిమాలు చేశారు. ఇందులో టేక్ డిఫరెంట్. ఇప్పుడు చాలా గెటప్లు ప్లస్ యాజ్ వెల్ అస్ ఒక డిఫరెంట్గా ప్రెసెంట్ చేయాలనిపించింది. అది బై గాడ్స్ గ్రేస్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. చాలా మిస్ అవుతున్నాను గ్రేట్ సార్, హ్యావింగ్ ఫన్ సార్. ఫ్రెండ్స్ అందరినీ, తప్సి గారిని, జయసూద్ గారిని, మా అగ్రజుడు బ్రహ్మానందం గారిని, వెనెల కిషోర్ గారిని అందరినీ మిస్ అవుతున్నాం. అండ్ ద హీరో ఆఫ్ ది ఈవినింగ్ విజయ్ ఆంటనీ, ఆల్ ద బెస్ట్, వెల్కమ్. ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ వర్కింగ్ విత్ శివ. ఒక ఫెంటాస్టిక్ డైరెక్టర్ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే బూరుపల్లి శ్రీరామకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ఎంతో చేయటం. ఇంకా తప్సి సెకండ్ టైము. జయసూద్ గారు, వెనెల కిషోర్ అందరితో ఎంజాయ్ చేశాను. ఇంకా నేను అగ్రజుడు అన్ని సినిమాల్లో ఈ సినిమాలో మంచి డైలాగ్ కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ అండి, నా తరఫు నుంచి ఒక సర్ప్రైజ్ గెస్ట్ మీకు మా పురి. హాయ్ శివ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను నేను. శివ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. శివ అండ్ హిస్ క్రూ, అనిల్, నారాయణ, మొత్తం అందరూ, వెట్రివేల్, విజయ్ ఆంటనీ, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా ఒక మంచి దరువు అవుతుందని నా 100% నా నమ్మకం, నా ప్రగాఢ నమ్మకం. అది ఇది ఆ సినిమాలో ప్రతిదీ దరువే. దరువు వేస్తారా వేస్తారా? రెండు. థ్యాంక్ యూ. ఈ దరువు సినిమా మాస్ రాజా రవితేజ చూశారు కదా. 5 నిమిషాలు మాట్లాడినా అందులో 10 నిమిషాల హైపర్ ఉంటుంది రవితేజ దగ్గర. ఆ రవితేజ హీరోగా చేసినటువంటి ఈ సినిమా. సరే, తాప్సీ గురించి మనం ప్రత్యేకంగా మీరిద్దరే ఖర్చు పిలుచుకుంటారా? అంత అందమైన అమ్మాయి హీరోయిన్గా ఉన్న ఈ సినిమాలో తలపండిన ప్రొడ్యూసర్, మంచి వెయిట్ ఉన్న డైరెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా ఇది దరువు. దరువు సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్గా అవుతుంది అని చెప్పడానికి అందులో నేను ఆల్మోస్ట్ త్రోట్ క్యారెక్టర్ చేశాను. నాతో పాటు నా తమ్ముడు మిస్టర్ వెన్నెల కిషోర్, తర్వాత మా బావమరిది, తమ్ముడు అంటే బాగుండదు కదా, నిన్న శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళు ఈ సినిమాలో ఇంకొక ఎంఎస్ నారాయణ, ఈ కమెడియన్స్ అందరూ కలిసి ఎవరి శక్తి మేరకి వాళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇందులో నన్ను దర్శకుడు శివగారి ట్రీట్ చేసిన విధానం చాలా గమ్మత్తుగా ఉంది. అందులో ఒక డాన్స్ మాస్టర్ వేషన్, అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ టీం అందరూ నాకు బాగా నచ్చిన టీము, మంచి సినిమా, మంచి టీము. ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. First, just wanted to say that really honor ending to sitting beside the god of comedy and my comedy guru, and really ఈ మూవీలో మెయిన్ అంటే అఫ్ కోర్స్ దానికోసం వైపే బేసిక్ నేను చెప్పుకున్నాను కదా, ఈ మూవీలో యాక్టెడ్ విత్ కింగ్ ఆఫ్ మాస్ అండ్ గాడ్ ఆఫ్ కామెడీ అండి. ఎస్పెషల్లీ ఒక సీన్లో నేను అమ్మాయి వేసి వేశాను అనమాట. సో ఆ మొత్తం సీన్ నాకు ఏంటంటే, నేను బిగ్ ఫ్యాన్ అండి రవితేజ గారికి అండ్ బ్రహ్మానందం గారికి. అండ్ రియలీ నా ప్రీవియస్ లవ్ ఫెయిలియర్స్ ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కామెడీ సీన్స్ తోటి నేను బయటకు వచ్చాను అనమాట. సో రియలీ ఇట్ వాజ్ లైక్ వాచింగ్ దెమ్ లైవ్ అండ్ అమేజింగ్ అండి. ఎవ్రీ సీన్ నేను రవితేజ గారితో చేసిన ఎవ్రీ సీన్ లిటరల్లీ ఐ యాక్టెడ్ లైక్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ రియలీ శివ గారికి థ్యాంక్ యూ అండి, బికాజ్ ఈ క్యారెక్టర్ రియలీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ గివ్ మీ గుడ్ అప్లిఫ్ట్ ఇన్ ద కెరియర్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సాంగ్ అండి, నేను స్టెప్స్ చేస్తే ఏం బాగుంటుందండి నిజంగా. నా నడుముకి ఇక్కడ నుంచి ఇటేసరికి ఒక కాల్ షీట్ అవుద్ది. బట్ రవితేజ గారిని కొంచెం ఫాలో అవుతూ కొంచెం ఓ రేంజ్ స్టెప్ వేశారనమాట. ఐ హోప్ ఐ వాజ్ ఇన్ సింక్. సో ఐ హోప్ ద డాన్స్ మాస్టర్ ఇస్ నాట్ పిస్డ్ ఆఫ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. అండ్ ఐ రియలీ హోప్ దిస్ మూవీ ఇస్ బ్లాక్ బస్టర్. And Vijay Antony gariki really congratulations Annie. So thank you. I can do many more movies with him. He's such a fun-loving person. I think energy levels are match also with mine and Ravi. So I think that's why people want to see us together again and again. The best. I've done many movies. I've hardly done any movies, but all maximum of my movies are with him. So I think our chemistry is the best, sir. Yes. Ee movie lo I think
his getup is my favorite getup. Favorite getup in movie lo. My favorite till now is Vidya Balan in this movie. దాదాపు 300 సినిమాలు యాక్ట్ చేశాను కానీ ఎప్పుడు వారు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్లో యాక్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ డైరెక్టర్ శివాతో కూడా ఇది ఫస్ట్ పిక్చర్. దీంట్లో నేను ఒక స్పెషల్ అపీరియన్స్ అనమాట, స్పెషల్ క్యారెక్టర్. రవితేజకి ఆఫ్టర్ లైక్ యూ సెడ్ అమ్మ నాన్న తమ్ముడమ్మాయి తర్వాత ఈ సినిమా, బట్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ సినిమా క్యారెక్టర్ లాంటిది కాదు ఇది, బట్ చాలా ఉన్న కాసేపు ఉన్నా కూడా చాలా చాలా బాగుంది. డబ్బింగ్ చెప్పినప్పుడు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ డైరెక్టర్. 3 సీన్స్ 4 సీన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా రవితేజ ఫ్యాన్. ఎందుకంటే రవితేజ ఏదో అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు మాస్ రాజా ఇలాంటివే టైటిల్స్ ఇస్తూ ఉంటారు హీరోస్కి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నా ఒపీనియన్లో ఐ ఫీల్ ఒక సహజంగా యాక్ట్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ ఇస్ వన్ ఆఫ్ ద హీరోస్ చాలా చాలా న్యాచురల్గా అది యాక్ట్ చేస్తున్నట్టే అనిపించదు. సో అంత సహజంగా యాక్ట్ చేస్తారు. అఫ్కోర్స్ ఇక్కడ గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు లైక్ బ్రహ్మానందం గారు, వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ బ్రహ్మానందం గారు చెప్తున్నారు ఇంతకుముందు వెన్నెల కిషోర్ గురించి, ఈ అబ్బాయి ఎంత మంచి ఆర్టిస్ట్ అండి మీరు. నేను యాక్చువల్గా తను పిక్చర్స్ ఏమీ నేను చూడలేదు, బట్ డెఫినెట్లీ ఈ సినిమా ఐఎమ్ వెయిటింగ్. ఎందుకంటే ఈ పిక్చర్ చూడడానికి కారణం అపార్ట్ ఫ్రమ్ రవితేజ మూవీ ఇట్స్ దీంట్లో లైక్ సోషల్ ఫ్యాంటసీ ఏదో చెప్పారు. సో అలాంటివన్నీ ఉండడమే కాకుండా ఈ బరువు అంటే ముందు నాకు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినా 300 సినిమాలు యాక్ట్ చేసినా కూడా ఇంతవరకు అర్థం తెలియలేదు. ఇవాళ వచ్చినప్పుడు ఇవాళ వరకు నేను ధ్రువ్ అంటా ఉన్నాను. మా అమ్మ అన్నారు అది ధ్రువ్ కాదు దరువు అని చెప్పారు. సో దరువు అన్న దానికి అర్థం ఏంటో ఈరోజే నేను తెలుసుకున్నాను. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ కోసం. నాకు తెలుగు తెలీదు, అయితే నేను తెలుగు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నేను మాట్లాడే తెలుగులో ఏదైనా తప్పండి అన్ని క్షమించండి. ఈ సినిమాలో నాకు మ్యూజిక్ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని మాస్ హీరోకి చాలా థ్యాంక్స్. ఈ సినిమా రీ రికార్డింగ్ ఇప్పుడు జరుగుతుంది. నేను ఈ మూవీని చూసేశాను. ఈ మూవీ వచ్చి ఈ ఇయర్ సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ శివ గారు ఈ మూవీని అద్భుతంగా డైరెక్ట్ చేసి ఉన్నారు. ఈ బాగా రావటానికి శివ గారు ఎంత ఈ మూవీ ఎంత బాగా రావడానికి శివ గారు ఎంత కష్టపడి ఉండేరని నాకు స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంత ప్రమాదమైన పడాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కి ఈ పడం వచ్చి ఆడియన్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అందరూ ధిక్కరించి మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాకి కెమెరామెన్ విక్టరీ గారు చాలా అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి లిరిక్ రైటర్ అందరూ చాలా అద్భుతంగా లిరిక్ రాశారు. ఈ సినిమాలో రవితేజ గారి పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఈ సినిమాని సూపర్ హిట్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ.